బ్రేకింగ్ న్యూస్. ఏపీ శాసన మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో రేపటికి సభను వాయిదా వేశారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మండలి రేపటికి వాయిదా పడింది. వైసీపీ సభ్యులు ఇందాపూర్ డైరీపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు ప్రస్తుతం బొత్స సత్యనారాయణ సభలో మాట్లాడినప్పటి దృశ్యాలు మనం ఒకసారి చూద్దాం. ఓ పక్క ఇంకా ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో ఇటేసుకున్న సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలు కొన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన మీకు నన్ను చెప్తున్నారు. పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టున్నాయి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చ వచ్చారు కదా. హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దోపిడీని మీరు సంబంధిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందీలో అందరూ దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం. ఉదయం లెక్కని నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం. అతని మీద నిందలేసి మేమనుకున్నాను. నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను. చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ. 350 రూపాయలది 700 రూపాయలకి దోపిడీ. ఇది ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, లాజికల్ కంక్లూజన్ దోపిడీ. చాలా దురదృష్టం. ఆ సంస్థ నిన్న మనం చెప్పాను, ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఇలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉందా? ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు, మనం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం. ఆ ప్రమాణ స్వీకారంలో ఉన్న ఆబ్జెక్టివ్ని, ఆ స్ఫూర్తిని, ఆ శాంటిటీని కాపాడాలంటే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కొనసాగే హక్కు లేదు అని చెప్తున్నాను. రండి, రేపటి రోజునైనా సరే చర్చించడానికి రండి. రేపటి రోజునైనా సరే మేము బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు వస్తుందని అల్లాడుస్తున్నాడు. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలంలో మేము నిలబడతాం, కనీసం డ్వాక్రాకి ఇచ్చే రుణాలని ఇచ్చే 0 వడ్డీని ఒక పైసా కూడా ఇవ్వడానికి ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు. విద్యార్థులు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తున్నారు. నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నారు. లేదు
మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చూస్తున్నారు. అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదం పోల్ నిజమే అలా శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాగారు ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధానానికి తెలియజేస్తున్నాం. ఇందాపూర్ అంశం కాదు, ఇందాపూర్ అంశాన్ని ముందు పెట్టుకొని హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత సంస్థ హెరిటేజ్ సంస్థ ఇస్తున్న దోపిడీది. ఇంతమంది కోట్లాది మంది మా తాలూకా మనోభావాలు దెబ్బతిన్న అంశాల మీద వాళ్ళకి క్లారిటీ. ఆ దేవదేవుడి నైవేద్యం ఇంతకు ముందండి ఎవరైనా ప్రసాదం ఇస్తే అంటే ఇవాళ ఏం చేస్తారండి, చంద్రబాబు నాయుడు మాటల వల్ల ఇవ్వగాని ఇలాగేమని ఇలా చూస్తున్నారు, అప్పుడు తింటున్నారు. ఎంత అపచారం అండి, ఎంత అపచారం అండి. నేను చెప్పింది వాస్తవం చెప్పండి, కాదు చెప్పండి, వాస్తవం కాదు చెప్పండి. వాస్తవం కదండి. ఏ ఎమ్మెల్సీలు మాయో, ఏ ఎమ్మెల్సీలు ఏంటి 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 మా పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు లేదు. ఏం తీర్మానించి ఎవరు ఇచ్చారు? మరి రాజశేఖర్ గారు మళ్ళీ అవేవో కండువాలు కప్పుకొని రాజీనామా ఇచ్చారు. ఏదో కాగితం ఏది అదేదో ఉండాలా? ఇందాక ఏదో ఎవరో వచ్చారు, నాకు ఎవరికి ఇచ్చాను కాగితం, అప్పుడు రావులు ఇవి. అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాలు కప్పుకున్న కండువాలు కప్పుకున్న అప్పుడు ఇవి వాళ్ళ ఎలక్షన్లో. మా పార్టీ అంతా మేమందరం ఒకే మాట ఉన్నాం. మా పార్టీ మా నాయకత్వం ఏదైతే మా ప్రతి విధానాలు ఉన్నాయో వాటినే మేము కొనసాగిస్తున్నాం. పాపం ఏదో తెలియక తెలుసో అని ఉంటాడు. ఇదే ఈ లడ్డు ప్రసాదంలో ఉన్న ఈ ఆవు కొవ్వు నువ్వు కొవ్వు ఇది కూడా ఇది వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ఏదో ఆశకు లోపడి పాపాలను రిజైన్ చేశారు. ఆ విషయం నాకు కూడా చెప్పారు. అవి స్పీకర్ తాలూకు నిర్ణయం ఉంది. వాళ్ళు మా పార్టీ నుంచి మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా సభ్యులు ఎలాగొస్తారు? వాళ్ళు ప్రభువులు లొంగి కాగితం ఇచ్చారు. సరే వాళ్ళు పట్టుకోల్పోయి పట్టున్నదో ఆ ఆనందంలో ఉండమని చెప్పండి. మాకేం పోయింది? మాకు అది అప్రస్తుతం. ఎంత ఇంపార్టెంట్ ఇష్యూల మీద అది అప్రస్తుతం. అది ఎప్పుడు చెప్పింది? చెప్తామని చెప్పినప్పుడు ఎందుకు మరి ఇవాళ కదా చెప్పండి. చైర్మన్ గారి ముందు అడిగాం కదా, చైర్మన్ గారిని చెప్పేయండి, చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు, మనం ప్రొసీడింగ్కి వెళ్దాం, ముందుకెళ్దాం అని చెప్పాము. లేదే చైర్మన్ గారిని చెప్పను, ఈ అంశాన్ని వచ్చి తర్వాత దీన్ని తీసుకుంటే రీకప్ చేస్తాను అందరితో సంప్రదించి ఇప్పుడు కామన్ ప్రొసీడింగ్కి వెళ్దాం చెప్తారంటే కాదు. మేము వచ్చి ప్రతిపక్షాన్ని విమర్శిస్తాం, ప్రతిపక్షాన్ని మాట్లాడతాం, ఉన్నది లేనిది ఉన్నట్లుగా నందిని పంది లేనిది అనేటట్లు చేస్తాం.